తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టనున్నారు. ఈ నెల 24 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మెకు సంఘీభావంగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసనకు దిగారు. గత 6 నెలలుగా స్టైఫండ్లు తమకు రావటం లేదు. ఉస్మానియా హాస్పిటల్లో నూతన భవనం నిర్మించాలని 6 ఏళ్లుగా కోరుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా హాస్పిటల్లోని స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదు. వైద్య విద్యార్థులకు సీటు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదు. వైద్యులకు రక్షణ లేకుండా పోయింది. తరచూ వైద్యులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. స్లోగన్ ఏంటంటే కావాలి అన్నప్పుడు కొత్త ఉస్మానియా హాస్పిటల్ కావాలి. ఒకటి సెకండ్ అంటే దేశం అంటే దేవుడు కావాలి. వివాహం చేస్తే అవాసం అంటే అమెరికా కావాలి. నమస్కారం. ఇవాళ ఉస్మానియా జూడా సభ్యులమైన మేము ఇక్కడ అందరం కలిసి ప్రొటెస్ట్ చేయడానికి గల మెయిన్ కారణం తెలంగాణ జూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి సోమవారం అనగా 24వ తేదీ నుండి మేమందరం సమ్మెకి దిగుతున్నాము. దీనికి సంఘీభావంగా మేము ఉస్మానియా జూడా సభ్యులమైన మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము. దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మాకు స్టైఫండ్స్ రెగ్యులర్గా రావడం లేదు. గత 6 నెలలుగా కూడా మేము మంత్రుల చుట్టూ తిరిగినా సరే మరి డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేసినా సరే వాళ్ళు ఎంతసేపు చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు ఈ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫండ్స్ వస్తాయని ఎక్కడ మాకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. ప్రతి నెల మేము వెళ్ళి తిరిగి వాళ్ళ వెంట పడితే కానీ మాకు స్టైఫండ్స్ రాని పరిస్థితి ఈరోజు. అండ్ ఇంకొకటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 4-5 ఏళ్ళు అవుతుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతపడి మెయిన్ బిల్డింగ్ మూసేసి పక్కనున్న అడ్జసెంట్ బిల్డింగ్స్లో నడిపిస్తున్నాము. దానివల్ల అక్కడ ఫ్లోర్ స్పేస్ తక్కువై ఓవర్ క్రౌడింగ్ పెరిగి మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా పెరిగింది. అండ్ వర్షాకాలం వస్తే లీకేజ్ చూస్తే మనము పేషెంట్ల బెడ్స్ తెరిచిపోతున్నాయి. పేషెంట్స్కి బెడ్స్ లేక కింద వేసి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి వల్ల ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కావాలి. దానికి మేము ఇక్కడ కట్టిస్తాము అని వాళ్ళు మాకు డాక్యుమెంట్ రిలీజ్ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేయాలి. ఇది ఇంకొక మా ప్రైమరీ డిమాండ్. అండ్ హాస్టల్స్ అండి, ప్రతి సంవత్సరం సీట్లు పెరుగుతున్నాయి కానీ హాస్టల్ సంఖ్య ఎక్కడ పెరగడం లేదు. ఇప్పుడున్న హాస్టల్స్లో 3-4, 5 అందరం ఇరుక్కొని ఉండాల్సి వస్తుంది. స్టూడెంట్స్ కానీ పీజీస్ కానీ మేము మరి మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. ఎన్ఎంసీ ప్రకారం మరి సీట్లు పెంచుతున్నారు. మరి ఎన్ఎంసీ ప్రకారం మాకు అందరికీ హాస్టల్స్ కల్పించాలి కదా. ఇవి మా మెయిన్ డిమాండ్స్. మరియు డాక్టర్స్ కి సెక్యూరిటీ ఇష్యూస్ లేవు. మొన్న చూసుకున్నట్లయితే మనకు నిజామాబాద్ లో ఒక డాక్టర్ మీద ఆల్మోస్ట్ కెరోసిన్ పోసి హత్య ప్రయత్నం చేయడం జరిగింది. పేషెంట్స్ ఒక కార్డియాక్ కేసు వస్తే అది అక్కడికక్కడ చనిపోవడం వల్ల ఆ డాక్టర్ని ఆల్మోస్ట్ కిరోసిన్ పోటీ తగలబెట్టే ఓన్లీ పోలీసులు ఉండడం వల్ల కొంతమంది ఆటోలో ఆ పోలీసులను అసలు అక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా లేనే లేదు. అక్కడనే కాదు మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ గాంధీ కానీ మళ్ళీ రూరల్ ఏరియాస్లో ఉన్న ఏ హాస్పిటల్స్లో కానీ మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదు. అంటే హాస్పిటల్లో మందులు లేకపోయినా, హాస్పిటల్స్లో బెడ్స్ సరిగ్గా లేకపోయినా, హాస్పిటల్స్లో ఏం పని చేయకపోయినా డాక్టర్లనే కొడుతున్నారు. మందులు ఎవరు ఇవ్వాలి? మనకు ప్రభుత్వం ఇవ్వాలి. మందులు ప్రభుత్వం ఇవ్వాలి. కరెక్ట్గా బెడ్స్ రేషియో ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవేమీ లేవు. ఇవేమీ లేకున్నా మనకు ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది? డాక్టర్స్ మీద పడుతున్నారు.
తక్కువ మంది సెక్యూరిటీ ఉంటున్నారు. అంత తక్కువ సెక్యూరిటీతో మేము పనిచేయలేము. వేల కొద్ది ఓపీ వస్తుంది. ఆ వేల ఓపీని మేనేజ్ చేయడానికి ఒక్కరో ఇద్దరో సెక్యూరిటీ సిబ్బంది మాకు సరిపోరు. మాకు కరెక్ట్గా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. ఆల్రెడీ సెక్యూరిటీ సిబ్బందిని అపాయింట్ చేస్తున్నట్టు ఒక లెటర్ లాగా ఇచ్చినారు, కానీ అది రాతపూర్వకమ లెటరే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మాకు సెక్యూరిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హాస్టల్స్ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్టల్స్, ఎక్కడా కూడా హాస్టల్స్ సరిగ్గా లేవు మనకు. ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1400 మంది పీజీలు ఉన్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ కలిపి. యూజీస్ ఓన్లీ ఉస్మానియాలోనే 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి 1400 మంది పీజీస్కి సరిపడి కనీసం 200 మంది ఉండేటట్టు కూడా హాస్టల్ లేదు. ఆ 200 మంది ఉన్న హాస్టల్ కూడా కరెక్ట్గా ఒక బాత్రూమ్ లేదు, కనీసము ఒక డస్ట్బిన్స్ ఎక్కడ పెట్టాలో తెలియదు, వాషింగ్ మెషిన్స్ సరిగ్గా లేవు, శానిటైజేషన్. మీరు చూస్తే కనుక మొత్తం డస్ట్బిన్ కింద పడిపోయి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కుక్కలు తిరుగుతూ ఉంటాయి, మంకీస్ వస్తాయి. అసలు డాక్టర్స్ అన్నది హైజీన్కి చిహ్నం, కానీ మేము ఉండే ప్లేసే అసలు మేము చెప్పుకోలేకపోతున్నాం ఎవరికి. మీరు చూస్తే అర్థమవుతుంది, మీరు ఒకవేళ లోపల హాస్టల్స్కి వస్తే మీకు అర్థమవుతుంది. మేము కనీసం ఒక పడుకోవడానికి కూడా కరెక్ట్ లేదు. అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఇంకా వేరే స్టేట్ వైజ్గా కానీ ఏదైనా డ్యూటీ చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామంటే ఫీమేల్ డాక్టర్స్కి కనీసం కరెక్ట్గా వాష్రూమ్స్ కూడా లేవు. డాక్టర్స్ పీజీ డాక్టర్స్కి కానీ యూజీ డాక్టర్స్ కానీ కనీసం ఒక గంట సేపు ఇట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ డ్యూటీస్ అటెండ్ అవ్వడానికి కూడా మాకు సౌఖ్యత లేదు అక్కడ. ఇవన్నీ ఇష్యూస్ ఈ ఒక్క రోజుది కాదు, ఎప్పటి నుంచో గత ప్రభుత్వం కానీ ఈ వచ్చిన ప్రభుత్వానికి కానీ మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు. మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మేము ఓన్లీ మా సిస్టమ్, మా ఏదైతే హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో అది బాగు చేసుకోవడానికి మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాం.